ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే భాస్కరరావు గారు. సరే, ఒక విశ్వనటుడు, ప్రతి గ్రామాన ఎన్టీ రామారావు గారు ముఖం తెలుసు కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చి దాన్ని ముందరికి తీసుకుపోదాం. నేనైతే ఒక 20 ఏళ్ళు అయితేనేమో తెలుగుదేశం పార్టీ నిలబడే వరకు, కాంగ్రెస్ మీద గెలిచే వరకు. కానీ ఎన్టీ రామారావు గారికి వస్తే ఆయన మొత్తం విశ్వవ్యాప్తంగా అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ముందర అని చెప్పి 9 నెలలలో మరి ప్రభుత్వాన్ని మార్చినటువంటి ద్రష్ట మరి నాదెళ్ల భాస్కరరావు గారు. అసలు వాస్తవంగా జాతిపిత తెలుగులకు ఎవరైనా ఉన్నారు రాజకీయంగా అంటే వాస్తవంగా నాదెళ్ల భాస్కరరావు జాతిపిత. దెన్ ఆఫ్టర్ తెలంగాణ రాష్ట్రం రావడానికి సిద్ధాంతకర్తలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదంటే అమరవీరులు కావచ్చు, ఎవరన్నా కావచ్చండి. ఈరోజు మహాత్మా గాంధీ గారికి జాతీయోద్యమం ద్వారా భారతదేశానికి ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో రాష్ట్రానికి కూడా స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు ఎవరయ్యా అంటే కారణ జనుడు కేసీఆర్ గారే. అది నేను ఒక పౌరుడుగా, తెలంగాణ బిడ్డగా, ఒకవేళ నేను ఈ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో లేకపోయినా కూడా నేను ఆ మాటనే మాట్లాడతా. ఎందుకనంటే ఈరోజు మరి ఇంత పెద్ద 150 ఏళ్ల చరిత్ర తెలంగాణ ఉద్యమానికి మరి ఎవరు ఎందుకు అవును వహించిన ఆయా కాలాలు ఆ దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ఖచ్చితంగా నాయకత్వాలు ఉన్నాయి. కానీ ఎవరైతే మరి ఈరోజు మనం క్రికెట్ ఆట తీసుకున్నా, కబడ్డీ ఆట తీసుకున్నా, లేదు ఇంకేలాంటి ఆట తీసుకున్నా కూడా, హాకీ తీసుకున్నా కూడా ఆ చివరిలో 6 ఓటు గెలిపించిన వీరు హీరో అని ఇక మొత్తం సచిన్ హీరో అంటారా? అమర వీరులే అంటారు, మరి ఈయన హీరోనే అంటారు. 100కు 100% ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి జాతిపితనే. దాంట్లో నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం. ఈరోజు వెంకటస్వామి అన్నకు నిజంగా కూడా ధన్యవాదాలు చెప్పాలి. నిర్మోహమాటంగా ఆయన ఉన్నట్లు చెప్పిండ్రు. అట్టనే నేను ఇద్దరు విశ్లేషకుల మాటతోటి నేను ప్రతి మాటతోటి ఏకీభవిస్తున్నా. అంటే వాళ్ళు అన్ని పార్టీలను అనుకూలంగా వాళ్ళకున్నటువంటి నెగటివ్స్ పాజిటివ్స్ రెండు కలిపి చెప్పారు కాబట్టి నేను ఏకీభవిస్తున్నా. ప్రతి పార్టీకి నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. అయితే ఈరోజు సిట్ విషయం తీసుకుంటే ఈరోజు సిబిఐకి కేసులు అందియాల్సిన అవసరం ఏమున్నదండి? మేము కేసీఆర్ గారు అంటున్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే చైనాపై మమ్మల్ని అరెస్ట్ అంటా ఉన్నాడు. మా కేటీఆర్ గారు అంటా ఉన్నారు, హరీష్ రావు గారు అంటా ఉన్నారు. మరి సిబిఐకి ఎందుకు ఇచ్చినావు పోయి నువ్వు? నీకు దమ్ముంటే నువ్వు ఎందుకు చేయలే? అంటే మేము ఖచ్చితంగా ఏ పొరపాటు చేయలేదు. పట్టుకునే దమ్ము ఎవరికి లేదు కాబట్టి. విజయ్ గారు ఇప్పుడు పర్సనల్ గా కొంచెం అంటే ఉదాహరణతో మాట్లాడుకుందాం. గతంలో మరి కొన్ని ఓటుకు నోటు కేసు కొన్ని విషయంలో ఆయన ఇప్పటికీ కూడా అక్రమం అంటారు. దానిలో ఆయన అరెస్ట్ అయినందుకే ఆయన సీఎం అయ్యి నెత్తి మీద కూర్చున్నాడు. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ నన్ను అరెస్ట్ చేయంటే మళ్ళీ ఆయన వెళ్ళి ఆయన నెత్తి మీద కూర్చుంటాడని అరెస్ట్ చేయట్లేదేమో. అట్లాగే అనుకునే వాళ్ళు కూడా ఉంటారుగా. ఇప్పుడు ఈయన నన్ను అరెస్ట్ ఇప్పుడు మీరు అసలే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తెలంగాణలో మీకు ఎదురు లేదనిపించుకునే టైంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈ రోజున ఏకంగా కేసీఆర్ నెత్తి మీద కూర్చున్న పరిస్థితి కాదంటారా? మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? సార్ నేను ఏమంటున్నంటే, సరే ఒక కార్యకర్త, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా మొదలయ్యి పాపం ఆయన సీఎం వ్యక్తిగతంగా అవినందుకు మనం అందరం ఆయనను గౌరవిస్తాం, మనం కాదంటలే. కానీ కేసీఆర్ స్థాయి ఎక్కడ, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఎక్కడ? ఇక రామ్మోహన్ రావు గారు అంచనా వేయగలుగుతారు, విశ్లేషకులు ఇంకొక విశ్లేషకులు అంచనా వేయగలుగుతారు. అంటే టీ అంటే టీ అనే దాంట్లో అసలు నెగ్లెక్ట్ చేయడం అనేదే పొరపాటు చేసిండు. కేసీఆర్ గారు పొరపాటు ఎక్కడ చేసిరంటే, మా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద దృష్టి పెట్టలేదు. ఏ పోరగాళ్ళు మాస్ వస్తా ఉంటారు పోతా ఉంటారు భయ అనే ఒక నెగ్లిజెన్స్ ఆయన ముఖ్యమంత్రిని చేసింది తప్పిస్తే తాబేలు అంటారు. నన్నెవరు ఏం చేయలేరు అని కుందేలు తాబేలులో చక్కగా చెట్టు నిండి పడుకున్నారు, తాబేలు ముందుకెళ్ళిపోయింది అంటారు. అది ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అది వాస్తవము. అది కేసీఆర్ గారికి అంతరాత్మ ప్రబోధం కూడా జరుగుతా ఉన్నది. దీని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టే ఇది వేరే సినిమా అయ్యేది. కానీ నా నెగ్లిజెన్స్ వల్ల ఒక పోరగాడు పోయి వాడు ముఖ్యమంత్రి అయిపోయారు అనే దాంట్లో ఉన్నమాట వాస్తవమే. ఇది మేము ఒప్పుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, అదృష్టవశాత్తు ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు విశ్లేషకుడు ఆ దృష్టి కేసీఆర్ గారి మీదనో కేటీఆర్ గారి మీద మీరు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులు విజయ్ గారు మిమ్మల్ని తప్పు పట్టట్లేదు.
ఎందుకు అదృష్టవశాత్తు అని మీరు అంటారు? ఆయన కష్టపడ్డాడు కదా. అదృష్టవశాత్తు సీఎం అయింది ఎవరో తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత అదృష్టవశాత్తు తెలంగాణ తీసుకొచ్చి ఈయన సీఎం అయిపోయారనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మాటను కాదంటారా మీరు? ఎవరికి ఉండే అదృష్టాలు వాళ్ళకు ఉంటాయి. సార్ ఇగో ఒక్క మాట, అదృష్టం అంటే ఏందండి? మనకు కనిపించింది అదృష్టము అన్నప్పుడు ప్రకృతి ఎవరికైతే సహకరిస్తుందో ఖచ్చితంగా అది అదృష్టమే అంటారు. ప్రకృతి సహకరించింది, తెలంగాణ వచ్చింది. దానికి నాయకత్వం మా కేసీఆర్ గారు వహించిండ్రు. కాబట్టి గ్రాటిట్యూడ్ గా తెలంగాణ ప్రజలకు ఆయన గ్రాటిట్యూడ్ గా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారు గ్రాటిట్యూడ్ గా ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేది అంటే రామ్మోహన్ రావు గారు ఏదైతే విషయాలు చెప్పిండ్రు, కేసీఆర్ గారు అంతర్గతంగా చాలా విషయాలు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆయన ఉన్నట్టు ముక్కుసూటి అని చెప్తాడు. మనం చిన్న పొరపాటు చేసినాం రా భయ్. నేను చేసిన పొరపాటు మీ అందరికి వస్తుంది, మీరు చేసిన పొరపాటు నాకు కూడా వస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగింది మనది. ఇక సరే ఈ 5 ఏళ్ళు మర్చిపోదాం, మళ్ళా వచ్చే 10 ఏళ్ళకి మనము ఈయన గీయాలని చెప్తాడు. తప్పిస్తే ఆయన ఎక్కడ కూడా దాచిపెట్టేది ఏం లేదు అక్కడ. ఇలా విషయం ఏంటంటే సిట్ ఉన్నదండి, సిట్ వేసిన బాగుంది, సిట్టుకున్న అడ్రస్ ఇది, మీరు గిడికి రండి, మీరు గిడ ఇవ్వండి అని అంటే సిట్ అధికారులు పోయి గాన్నే ఇస్తా ఉంటే అయినా రాజ్యాంగాన్ని గౌరవించి ఈ రోజు ఉత్తగానే ఇంటికాడికి వచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ఉత్తగానే రాజ్యాంగంలో రాసి పెట్టబడి ఉంది. ఎవరైతే ఇన్వెస్టిగేటర్ ఉంటారో వాళ్ళు ఒకవేళ 65 సంవత్సరాలు దాటిపోతే అక్కడ పోవాలని రాసి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. లేకపోతే ఖచ్చితంగా పోలీసు స్టేషన్ పోవాల్సిందే కదా. దీంట్లో ఇప్పుడు ఒక్కటేంటంటే సమర్థ ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఉంటే కేసీఆర్ గారిని మర్చిపోయినప్పుడు, బీఆర్ఎస్ ను మర్చిపోయినప్పుడు, మా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మర్చిపోయినప్పుడు ఆయన సమర్థ ముఖ్యమంత్రి నిజమైన పరిపాలన చేసినట్టయితే కానీ 24 గంటలు కేసీఆర్ గారు తప్పిస్తే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఏమని ఉందా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే మేమేమంటున్నామంటే అసమర్థ ముఖ్యమంత్రి తన సమర్థతను నిరూపించుకోలేక 24 గంటలు చర్చలో ఉండాలంటే కేసీఆర్ మాట ఇవ్వాలి. ఇదే చేసేది. విజయార్ గారు ఒక్కటి చెప్పండి ఓపెన్ గా మాట్లాడుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏ రోజైనా ఏ పూటైనా మీ బీఆర్ఎస్ నేతలు ఆయన్ని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేశారా? కనీసం సర్టెన్ టైం ఇచ్చారా? మీరు సర్టెన్ టైం ఇచ్చారా? ముఖ్యమంత్రిగా నేను యాక్సెప్ట్ చెయ్యక అది రామ్మోహన్ గారు ఇందాక అదే చెప్పారు. మీరు అది మార్చుకోలేదు, అహంకారపూరితంగా మార్చుకోలేదు, అదే చెప్పారు. ఇంతకుముందు కూడా చర్చ వచ్చింది, వినండి సార్. ఇంతకుముందు కూడా చర్చ వచ్చింది. నేను ఈ విధంగానే వాదించిన. మేము మనస్ఫూర్తిగా ఆయనను ముఖ్యమంత్రిగా ఒప్పుకోము, కానీ రాజ్యాంగం బద్దంగా ఆయన ముఖ్యమంత్రే కదా, కాబట్టి మేము శిరస వహించాల్సిందే. ఇదే అనివార్యత. అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 50 లక్షలు ఇస్తూ నిజంగా పట్టుడైనటువంటి, మరి మన కళ్ళ ముందులటువంటి ఒక మోసగాడో దొంగనో ఎవరైనా అంటారు. ఇప్పుడు నేను పట్టుడైనా అనుకోండి, నేను పట్టుడైనా విజయ్ అంటాడు, దొంగ భయ అంటారు, మోసగాడు భయ అంటాడు. ఈ సమాజం అనదా? 100% అంటది. కానీ అలాంటి సందర్భంలో కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేదు మా కవితమ్మ గారు కానీ, లేదు మా నాయకులు కానీ ఎవడైనా 50 లక్షలు ఇస్తూ పట్టుడు పోయినరా? మా దొంగతనాలు ఏమైనా బయటపడ్డాయా? మా మోసాలు ఏమైనా బయటపడ్డాయా? బయట అయ్యిరా బాబు అని చెప్పి మేమే కమిషన్లు అయ్యి, మనం దమ్మున్నోళ్ళం కాబట్టి కమిషన్లు అయిపోయి ఉత్తమాటలు పట్టకు పోయి కాదు సార్. 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉండి ఫోన్ ట్యాపింగ్ అన్ని మీరే ఉంటే మీతో ఎలా బయటపడతాయి అని చెప్పినాం. కానీ ఈ అసమర్థత వల్ల మీరు నిరూపణ చేయలేక సిబిఐకి ఇస్తావు. అరే ఆ సిబిఐకి ఇస్తే నన్ను అది పేద తిమింగలం ఉన్నది, డ్రాగన్, అది భారతీయ జనతా మన రాష్ట్రంలోకి వస్తే అది నన్ను మింగేస్తుంది అని చెప్పి సిబిఐని అడ్డుకుంటే నువ్వు ఈ రోజు మళ్ళా సిబిఐ అని వచ్చి పెడితే ఏం చేస్తా సిబిఐ? సమయం అయిపోయింది. విజయ్ గారు ఇస్తాను, అందరికి ఇస్తాను. విజయ్ గారు చివరికి చెప్పండి. ఎక్కడ కూడా రాజకీయ కోణంలో తప్పిస్తే మీరు రాజ్యాంగబద్ధంగా మమ్మల్ని దొంగలుగా నిరూపించలేరు. కాబట్టి మేము
మా పార్టీ నాయకత్వం కార్యకర్తలు ఏంటో అందరూ విజయార్య గారు సంసిద్ధంగా ఉన్నారు. దొంగతనంగా నిరూపించలేరంటున్నారు కానీ మేము చేయలేదని అంటలేదు. అదే అంటున్నా, నేను కూడా అదే అంటున్నా. దొంగతనంగా నిరూపించలేరు అంటున్నారు కానీ మేము చేయలేదు అంటలేదు. గట్టిగా మీరు బల్లగుద్ది మేము చేయలేదని చెప్పట్లేదు. సార్ ఒక్క నిమిషం. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు పర్ఫెక్ట్ జర్నలిస్ట్ కాబట్టి మీరు ఆ క్వశ్చన్ తీసిర్రు. నేనేమంటున్నా అంటే నేను కూడా పర్ఫెక్ట్ పొలిటీషియన్. కాబట్టి నా మాటలు అందరికి అర్థమవుతాయి. అంటే మేము ఏమంటున్నామంటే రాజ్యాంగబద్ధంగా మేము నిరూపితం కానంత వరకు మేము సుఖమూలమే. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు నిరూపణ చెయ్యి. ఓకే, నువ్వు రైట్. నిరూపణ చెయ్యి. రైట్. నువ్వు చేసాక అను. ఆ క్రమంలోనే ఉన్నారు. ముందే కేసీఆర్ దొంగ, కేసీఆర్ గారు మోసగాడు, కేటీఆర్ మొత్తము ఏది ఆ రాణి నెంబర్ తిరిగిండు సినీ ఫీల్డ్ లా. తర్వాత మా కవిత పాపం ఆమె ఏం అన్యాయం చేయలేదు. ఆమె తీసుకపోయి 163 రోజులు జైల్లో పెట్టిరండి మా భారతీయ జనతా పార్టీ. అది కాదు సార్, కవిత గారు ఒక గుంట నక్కని మరి మీరు మాట్లాడుతున్నారు. డైరెక్ట్ గా బీఆర్ఎస్ మీద అటాక్ చేస్తారు. ఎందుకు కవిత గారిని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఆవిడ చెప్పే మాటలు వాస్తవం ఉందంటే